నాకు ఒక తమాషైన కల వచ్చిందిరా. అందులో నేను ఆ గద్వాల వారి అమ్మాయితో లవ్ సాంగ్ పాడుతున్నావు. అవునా? అదే నీకెలా తెలుసు? నాకు అదే కల వచ్చింది. ఆడుతూ పాడుతూ ఉంటే ఆ దొంగరాజగాడు లాగి తన్నాడు. అవునా? నీకెలా తెలుసు? నాకు అదే కల వచ్చింది. గద్వాల్ మహారాణి గారికి జయము జయము. ఏమిటి గురు తమాషగా మాట్లాడుతున్నావు? నువ్వు గద్వాల్ మహారాజా గారి కూతురు వంటగా? అదా, కింద సిటీ నుంచి మన గురువు గారు వెళ్ళిన పని ఏమైందని ఫోన్ చేశారు. మాట్లాడుతుండగా త్రిమూర్తులు ముగ్గురు అటు వచ్చారు. ఏం చేయను, దాంతో మాట మార్చి గద్వాల్ మహారాజా కూతురునని క్యాస్ కొట్టాను. నువ్వు కొట్టిన క్యాస్ ను వాళ్ళు నమ్మి ఆ త్రిమూర్తుల ముగ్గురు నీ మీద ముచ్చట పడుతున్నారు. అయ్య బాబాయ్, అయితే ఆ 3 కోతులు ముచ్చట పడితే నేనేం చేయాలి? నేనేం భయపడకు. వాళ్ళ నమ్మకాలని నిజమని మనం ఒక నాటకం ఆడాలి. ఆ నాటకంతో ఆ త్రిమూర్తుల ఆట కట్టు. ఎలా? ఎలా ఏంటి? మీ బాబుగా గద్వాల్ మహారాజుగా మన గురువు గారిని ఇక్కడ ప్రవేశపెడతాను, చూస్తూ ఉండు. గద్వాల్ మహారాజు గారికి, 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 గద్వాల్ మహారాజు గారికి. గద్వాల మహారాజా వారికి స్వాగతం. ఎవరు మీరు? ముష్టివారా? అయినా మా రాజ్యమునకు రండు. తిండి గింజలు కొలిపించి ఎత్తును. పెడదారా పెద్దడా, బియ్యం ఉత్తరే దొరుకుతాయి. మేము ముష్టివారము కాదు మహారాజా, ఈ ఎస్టేట్ కి సంబంధించిన గాయత్రీదేవి గారి సోదరులం. ఏమి? ఇది ఒక కట్టడమా? ఇది ఒక ఎస్టేటా? మా రాజ్యమునందు నౌకర్లు కూడా ఇటువంటి నీచపు కట్టడమునందు ఉండరే. అలా అనకూడదు మహారాజా. వారి హోదాకి ఈ భవనం గొప్పదే మహారాజా. మా సానుభూతి. రాజావారు, ఇతను మా చిన్నబాబు దిలీప్. మేము ఇచ్చటకు వచ్చినది చిన్నబాబుని, పెదబాబుని, వారి బాబుని, ఆ బాబునకు బాబుని చూచడం కాదు. నా ఏకైక పుత్రిగా రత్నము, నా బంగారు తల్లి, నా కోటాను కోట్లకు వారసురాలు, నా మల్లీదేవిని చూచటకు వచ్చి తిని ఎచ్చట నా పుత్రిగా రత్నము. అరుగో మన యువరాణి వారు. అమ్మా, నా తల్లి, నా బంగారు తల్లి. అమ్మా, పితృప్రాణం పోవరవుతుంది. చాలే వదులు. అమ్మా, అభాగ్యురాలు వలె నీవి దరిద్ర భవంతి ఎందుండుటయా? మహారాజా, మీ పుత్రికారత్నము విషయమంతయు మాతో చెప్పినది. చెప్పినది ఏమి? చెప్పినారు అనుము. అదే అదే చెప్పినారు. ఏది ఏమైనను ఆవిడికిష్టం లేని పెళ్లి చేయుట తమకు భావ్యము కాదని మాకు అనిపించుతున్నది. అవును జనక, నాకు నచ్చిన మనిషికిచ్చి పెళ్లి చేస్తానంటేనే వస్తాను, లేకపోతే నేను రాను. మర్చిపోండి. యువరాణి, మీరు అలా మాట్లాడకూడదమ్మా. మీరు లేకపోతే తండ్రి గారు మాత్రం బ్రతకగలరా? బ్రతకలేనమ్మా. నాకిష్టం లేని పెళ్లి చేసుకుని నేను మాత్రం ఎలా బ్రతకగలను జనక? నమస్కారం మహారాజా వారు. మా తల్లి గారు గాయత్రీదేవి గారు. నమస్కారం. మీ తోబుట్టు లాంటి దాన్ని, అమ్మాయిని అభిమానించే మనిషిని కనుకే చెప్తున్నాను. అమ్మాయి మనసు కష్టపెట్టకుండా ఆమెకు నచ్చిన పెళ్లే చెయ్యండి. సరే, నా బంగారు తల్లి, నీ ఇష్ట ప్రకారమే గావించదము. రమ్ము ఏగుదము. అంత తొందర ఏల మహారాజా? రాక రాక వచ్చినారు. మీరిచ్చట 2 దినములుండి మదర్పిత సత్కారములను పొందగోరుచున్నాం. అవునన్నయ్య గారు, మీకు సేవ చేసే అదృష్టం కలిగించండి. అవును జనక, 2 రోజులు ఉన్నాకే వెళదాం. సరే, మా బిడ్డ మాట కాదనలేము. కాని మా పరిచర్యలు మర్యాదలు ఎవరు చూసుకుందరు? నేను చూచెదను. నీతో ఏదో అందామనిపిస్తుంది.